హలో మిత్రమా, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియో తీసుకొచ్చాను. అసలు యూకేలో ఇండియన్ గ్రోసరీస్ ఎలా ఉంటాయో, యూకే స్టోర్స్లో ఏమేమి ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను. లేట్ లేకుండా చూసేద్దామా మరి? మా ఇంటి దగ్గర నుంచి బస్సులో స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి కొంచెం దూరంలో తమిలియన్స్ది స్టోర్ ఉంది. సో వీక్లీ ట్వైస్ అక్కడికి వెళ్ళి వెజీస్ అండ్ గ్రోసరీస్ తెచ్చుకుంటాం. స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక చిన్న ట్రాలీ తీసుకున్నా అండ్ ఎంట్రన్స్లోనే బొకేస్ ఉన్నాయి. తర్వాత వెజీ సెక్షన్ కూడా ఉంది. ఇక్కడ వెజీ సెక్షన్లో చూశారు కదా, ఈ ప్రతి సెక్షన్కి ఇలా కవర్స్ పెడతారు పక్కన, ఎందుకంటే ప్రతి కస్టమర్కి ఈజీగా ఉంటుందని. ఇలా తీసుకొని మనకు నచ్చింది ఐటెం పెట్టుకొని తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా ట్రాలీలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెజ్జీస్ అన్నీ చూస్తున్నారు కదా, ఏం లేదు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. బీట్రూట్, పపాయ, యాపిల్స్, బీరకాయ, దోసకాయ అన్నీ ఉన్నాయి. వాట్ నాట్ డ్రమ్ స్టిక్స్ కూడా ఉన్నాయి, ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఆఖరికి ఇక్కడ మిల్క్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇవన్నీ ఫ్రోజన్ అనమాట. సో కోకోనట్ వాటర్, ఇడ్లీ పిండ్లు ఇలా చాలా ఉంటాయి. కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అండ్ మిల్క్లో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ అంటే ఇంకా చాలానే ఉంటాయి. ఇక్కడ బాటిల్స్ మాత్రం గ్రీన్, బ్లూ ఉంటాయి. మ్యాక్సిమం బ్లూ వాడతారు ఇక్కడ పీపుల్ అందరూ. సో డేట్స్ చూసుకొని తీసుకెళ్తారు, చిన్నదో ఆర్ పెద్దది ఏదో ఒకటి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ అన్ని ఫ్రోజనే ఉంటాయి. ఇక్కడ కరివేపాకు చూసారా ఎలా ప్యాక్ చేశారో. సో ఇక్కడ అన్నీ ఇలా ఉంటాయి. ఇదంతా వెజీ సెక్షనే అనమాట. చూసారా బజ్జీ మిరపకాయలు కూడా ఉన్నాయి ఆఖరికి. కింద ఆల్రెడీ కొన్ని ఆకుకూరల్ని ప్యాక్ చేసి పెట్టేశారు. సో చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇండియన్ గ్రోసరీ స్టోర్ అంటే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కూల్ డ్రింక్ సెక్షన్ అనమాట. సో ఎవ్రీ కూల్ డ్రింక్స్ ఉంటాయి, కానీ మన ఇండియాలో దొరికినట్టు థమ్స్అప్ అవి మాత్రం ఉండవు. సో ఇవన్నీ డ్రింక్స్ అనమాట. ఇక్కడ చూసారా మసాలాలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ చూడండి, ఇది బ్యాంబినో అనమాట, సేమియా. ఈ ఫ్రోజన్ ఫ్రిడ్జ్ వచ్చేటప్పటికి మొత్తం నాన్ వెజ్ సెక్షన్. ఈ ఫ్రిడ్జ్లో అంతా ఫిష్, రొయ్యలు, పీతలు ఉన్నాయన్నమాట. ఈ ఫిష్ పీసెస్ కూడా చాలా నీట్గా కట్ చేసి మరీ పెట్టారు. చూడండి, ప్యాకెట్ తీసి చూపిస్తాను. చూసారా ఎంత నీట్గా కట్ చేసి పెట్టారో. ఇక్కడ అన్ని మిషన్ కట్స్ అనమాట. మనకులాగా ఇండియాలో కట్ చేసి బై హ్యాండ్ కట్ చేసి ఉండదు, మిషన్ కట్స్ ఇక్కడ అంతా. ఇవి చూసారా, మనకి ఇండియాలో ఎండు రొయ్యలు, పొట్టు సంథింగ్ అంటారు కదా, సేమ్ అలాంటివే నీట్గా ప్యాక్ చేసి పెట్టారు. ఎండు చేపలు కూడా ఉన్నాయి కింద. బట్ ఇక్కడంతా నేను చూడను, లైక్ స్మెల్ వస్తుందని. బట్ ఇక్కడ స్మెల్ అలా ఏం లేదు, అంత నీట్గానే ఉంది. ఇవంతా ఈ ఫ్రిడ్జ్ అంతా పరోటాస్కి సంబంధించింది. ఇది కొత్త పరోటా కిందది, పైన నార్మల్ పరోటాస్ ఫ్రోజన్వి అండ్ సమ్ నగెట్స్ కూడా ఉన్నాయి. ఇదేమో సాయి మినపప్పు అండ్ మినపగుళ్ళు అంటారు కదా అది. ఇదంతా సాసెస్ సెక్షన్. టాటా సాల్ట్ కూడా ఉంది చూసారా ఆఖరికి, అంతా ఇంపార్టెంట్. అది రాక్ సాల్ట్ రెడ్ కలర్ది. ఇదంతా ఆచి మన ఇండియన్ మసాలాస్ అన్నమాట. ఎవరెస్ట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఊరు మిరగాయలు అండ్ పండు మిరగాయలు, ఎండు మిరగాయలు కూడా ఉన్నాయి. చూసారా ప్రతిదీ నీట్గా ప్యాకింగ్ చేసి పెట్టారు. ఇక్కడ ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి సపరేట్ సెక్షన్గా మొత్తం ఒక చోట. చూసారా ప్రతి బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ లేదు అనడానికి లేదు. ఇది చూసారా, మనం పోపు దినుసులు సపరేట్గా పెట్టుకుంటామా, ఇక్కడ ఆల్ మిక్స్ అన్నీ ఒక ప్యాకెట్లో వస్తాయి అన్నమాట. ఇది తినే సెక్షన్ అనమాట. సో మిక్చర్, సకినాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా బన్స్ కూడా ఉన్నాయి బ్రెడ్ సెక్షన్లో. ఈ బన్స్ మనం తీసుకెళ్ళి స్టఫ్ ప్రిపేర్ చేసుకొని ఓవెన్లో హీట్ చేసుకొని తింటామే. ఇది బిస్కెట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఎక్కువ పార్లేజీ అండ్ ఓరియో లైక్ వీళ్ళ బ్రాండ్స్ ఉంటాయి. మన బ్రాండ్స్ కొంచెం తక్కువ. సో పార్లేజీ చూడండి, ఇక్కడ 1 పౌండ్కి 4 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తారు చిన్నవి. ఇదంతా రైస్ సెక్షన్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉంటాయి. రెడ్ రైస్, రా రెడ్ రైస్, ఇది 1 కిలో ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. 1 కిలో, 5 కిలోస్,
10 కిలోస్. మెయిన్గా అందరు 10 కిలోస్ తీసుకెళ్తారు. ఇక్కడ ఇండియన్స్ అందరు తినేది సోనా మసూరి అనమాట. సో మేము కూడా సోనా మసూరి దానిలో బ్రాండ్స్ తీసుకెళ్తాము. లైక్ శంకర్, అమరావతి అలా బ్రాండ్స్ ఉంటాయి. మ్యాక్సిమం శంకర్ వాడతారు. సో చూడండి ఇక్కడ రైస్ బ్యాగ్ 10 కిలో బ్యాగ్స్ ఇవన్నీ. ఇది రెడ్ రా రైస్ది 5 కిలోస్ది. చూసారా ఇక్కడ మొత్తం వైన్ బాటిల్స్ అండ్ బీర్స్ ఎక్సెట్రా ఉన్నాయి. ఇండియాలో లాగా కాదు, ఇక్కడ అంతా ఓపెన్గా పెట్టేస్తారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని బిల్లింగ్ చేయించుకోవడమే. కాకపోతే 18+ మాత్రమే ఉంటుంది. బిఫోర్ 10 ఇస్తారు, ఆఫ్టర్ 10 ఇవ్వరు ఇట్లా నార్మల్ స్టోర్స్లో. ఇదంతా మన పూజ సెక్షన్ అనమాట. ఇక్కడ రాగానే ఇండియన్ వైబ్ వస్తుంది నాకైతే. అసలు స్మెల్ మామూలుగా ఉండదు అగరబత్తిది. చూసారా అన్నీ ఉన్నాయి, ఒత్తులు, కర్పూరం, మన కాశీదారాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, పసుపు కొమ్ములతో సహా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి స్టిక్కర్స్, లైక్ ఇంటికి కట్టుకునేది, దిష్టి బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇప్పి మ్యాగీ చూడండి. ఇక్కడ బిల్లింగ్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ అన్నీ వైన్ బాటిల్స్, ఆల్కహాల్ పెట్టుకున్నారు. సో ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ బిల్లింగ్ వేపిస్తున్నాను. ఆల్రెడీ అన్న స్టార్ట్ చేశాడు. సో నేను రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నా. శంకర్ అనమాట, అది సోనా మసూరి 10 కిలోస్ది. సో ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవన్నీ మోసుకొని వచ్చాను, అక్కడ దాకా వెళ్ళాలి. సో రైస్ బ్యాగ్ కూడా ఉంది కదా, చాలా కష్టం అనమాట. సో చూడండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను రోడ్ క్రాస్ చేయడానికి. గ్రీన్ సిగ్నల్ పడే వరకు వెళ్ళకూడదు. బస్సులో కూడా నుంచోవడమే ఆఖరికి ఇంటికి. సో చూసారు కదా, మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి. లైక్ కాస్ట్ వేరియంట్స్తో ఇక్కడ స్టోర్స్లో ఇండియన్ గ్రాసరీస్ ఎలా ఉంటాయి అలా ఫుల్ వీడియో తీసి పెడతాను. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఆర్ లైక్ ఇంకేమన్నా కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చేద్దాం డీటెయిల్డ్గా. సరే మరైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మిత్రమా.